వెల్కమ్ ఎవ్రీబడి. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్ హైలైట్స్ ఒకసారి చూసుకుందాం. సో, ఫస్ట్ న్యూస్ ఏదైతే ఉందో, అది స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, అంటే స్టేట్‌లో ఉన్న బైకామరల్ అయితే బైకామరల్, లేకపోతే ఓన్లీ ఒకటే ఉంటే స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, అవి బేర్‌లీ ఒక 30 డేస్ ఫర్ ఎ ఇయర్ కూడా కలవట్లేదు. బేసిక్‌గా మేజర్‌గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, స్టేట్స్‌లో అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, వేటికైతే సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ బిల్స్ పాస్ చేసి లాస్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, అవందరూ అసలు సరిగ్గా కలవట్లేదు అని. నౌ ఇదొక హైలీ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. నౌ ఆబ్వియస్లీ ఇక్కడ కంప్లీట్ డేటా కింద ఎగ్జాక్ట్‌గా పంజాబ్ ఎన్ని రోజులుంటోంది. పంజాబ్ ఆల్‌మోస్ట్ 14.5 డేస్ మాత్రమే. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంటైర్ ఇయర్‌లో ఓన్లీ 15 రోజులు కూడా సరిగ్గా కలవట్లేదు. రైట్. సో, ఆ రకంగా చూసుకుంటే అసలు ఎక్కువగా కలవట్లేదు ఇన్ ఆర్డర్ టు డిస్కస్ ఎనీథింగ్. ఇదొక హైలీ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. ఎందుకు అంటే ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాపర్ విధంగా లాస్ పాస్ అవ్వాలి అంటే, యూ నీడ్ ప్రాపర్ డిస్కషన్స్. ఒక రకంగా ఎందుకు మన కంట్రీలో ఒక మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. లేకపోతే ఒక రకంగా డిబేట్స్ లేకపోతే డిస్కషన్స్ లోక్‌సభ, రాజ్యసభ లేకపోతే స్టేట్ అసెంబ్లీస్‌లో ఎందుకవుతుంది అంటే, సో థట్ ఏదైతే లాస్ ఏవైతే పాస్ అవుతున్నాయో, అవి 100% డిస్కషన్స్ తర్వాత, 100% ఒక రకంగా అనాలిసిస్ తర్వాత అండ్ కంప్లీట్ పబ్లిక్ సపోర్ట్‌తో బయటకు రావడం. నౌ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్‌లో, యూపీలో 2014 నుంచి 2017 మధ్యలో 60% ఆఫ్ బిల్స్ ఏవైతే పాస్ అయ్యాయో, అవి ఓన్లీ వితిన్ ఎ డే ఆఫ్ ఇంట్రొడక్షన్. అంటే ఏ రోజైతే ఇంట్రొడ్యూస్ చేశారో, అదే రోజు పాస్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 60% ఆఫ్ బిల్స్ అలానే పాస్ అయిపోయాయి. ఏ రోజైతే ఇంట్రొడ్యూస్ అయిందో, ఆ రోజే పాస్ అయిపోయింది. ఇది కూడా 4 ఇయర్స్ ఇలానే జరిగింది. సో, దిస్ ఈస్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ థట్ ఒకవేళ సరిగ్గా అసెంబ్లీ సిట్టింగ్స్ జరగకపోతే, సరైన డిస్కషన్స్ అనేవి జరగకపోతే, సరైన డెలిబరేషన్ అనేది సరిగ్గా జరగకపోతే, ఒక రకంగా ఒక హేస్టీనెస్, ఒక వెరీ అనవసరమైన క్విక్‌నెస్ ఏదైతే స్పీడ్ ఏదైతే ఉంటుందో, దాని వల్ల తొందరలో చాలా పొరపాట్లు జరిగే ఛాన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇది బేసిక్‌గా స్టేట్ అసెంబ్లీస్‌కి జరగడం అనేది ఇంకా నెగెటివ్ మోర్ దెన్ లోక్‌సభ. బికాజ్ లోక్‌సభలో అట్‌లీస్ట్ ఏదైతే సెంటర్‌లో ఉంటుందో అట్‌లీస్ట్ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్ రివ్యూ చేస్తూ ఉంటాయి ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్. బట్ ఏదైతే స్టేట్ అసెంబ్లీస్ ఉంటాయో, స్టేట్ అసెంబ్లీస్‌లో ఏవి కమిటీస్ ఉండవు. ఏ కమిటీ అయితే ముందు వెనక చెక్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి, కరెక్టా కాదా అని చెక్ చేసి, సజెషన్స్‌ని ఇస్తూ, ఈ ప్రాసెస్ అంతా స్టేట్‌లో ఉండదు కాబట్టి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ స్టేట్స్‌లో ఒక రకంగా హెవీ అమౌంట్ ఆఫ్ అసెంబ్లీ సిట్టింగ్స్ అనేవి ఉండడం. బేసిక్‌గా ఇవి ఎందుకు ఉండలేకపోతుంది అంటే, అగైన్ కాన్స్టిట్యూషనల్‌గా ఒక హ్యూజ్ క్లాష్ అనేది ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాన్స్టిట్యూషనల్‌గా క్లాష్ ఏంటి అంటే, బేసిక్‌గా ఇండియాలో లెజిస్లేచర్ యూజ్ ఏంటి? లా మేకింగ్‌తో పాటు ఒక మేజర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ లెజిస్లేచర్‌కి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, అది ఎగ్జిక్యూటివ్‌ని కంట్రోల్ చేయడం అండ్ సూపర్వైజ్ చేయడం. బట్ ఫన్నీగా జరుగుతున్న పార్ట్ ఏంటి అంటే, అసలు అసెంబ్లీ అంటే లెజిస్లేచర్ ఎన్ని సార్లు సంవత్సరంలో కూర్చొని ఒక మ్యాటర్ మీద డిస్కస్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తోంది కాన్స్టిట్యూషన్ కాదు. అది డిసైడ్ చేస్తోంది ఎగ్జిక్యూటివే. అంటే క్యాబినెట్, గవర్నర్ కూర్చుని గవర్నర్‌కి చెప్పి గవర్నర్ ఓన్లీ క్యాబినెట్ కన్సల్టేషన్ తర్వాత అసెంబ్లీని కూర్చోబెడుతున్నారు. సో, తిరిగి చూస్తే అసలు అసెంబ్లీ ఎన్ని సార్లు కూర్చోవాలి? అసలు కూర్చోవాలా లేదా? అన్న కంట్రోల్ తిరిగి క్యాబినెట్ చేతుల్లోనే ఉంది. సో, ఈ రకంగా కూడా ఒక రకంగా లెజిస్లేచర్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, అది ఓవర్ రైడ్ చేస్తూ ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్‌లో ఉండడం వల్ల అసెంబ్లీ సిట్టింగ్స్ అనేవి ఎక్కువగా జరగట్లేదు. ఆబ్వియస్లీ ఎందుకు అన్ని సార్లు కూర్చోపెట్టుకొని మ్యాటర్స్ మీద డిస్కస్ చేయాలని ఎగ్జిక్యూటివ్ ఒక న్యాచురల్ ఇన్‌స్టింక్టివ్ గాని ఇష్టం ఉండదు. బికాజ్
కూర్చొని డిస్కస్ చేసి దీనికన్నా క్విక్‌గా వాళ్ళ పనులేవో చేసేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! అన్న ఒక మైండ్ సెట్‌తోని ఇన్‌స్టింక్టివ్‌గా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. దీంతో పాటు కాన్స్టిట్యూషనల్‌గా కూడా ఎవ్రీ 6 మంత్స్ అట్‌లీస్ట్ 6 మంత్స్ కన్నా ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు అని మెన్షన్ చేసింది కానీ, ఎగ్జాక్ట్‌గా ఎన్ని సార్లు కలవాలి, ఎన్ని రోజులు కలవాలి, ఎన్ని ఒక మ్యాటర్ మీద ఎంత డిస్కస్ చేయాలి అన్న మ్యాటర్స్ మీద ఎక్కువగా కాన్స్టిట్యూషన్ కూడా మాట్లాడలేదు. సో, అందుకు కూడా ఒక రకంగా కాన్స్టిట్యూషనల్‌గా కింద కూడా ఇది ఇంపార్టెన్స్ అనేది లేదు. ప్లస్ ఇంకొకటేంటి అంటే, ఒక లాట్ ఆఫ్ సజెషన్స్ అనేవి ఏవైతే ఇచ్చారో, ఇన్ని సార్లు కలవాలి, ఇన్ని సార్లు ఒకసారి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ చేయడానికి ట్రై చేశారు. కంపల్సరీ 100 డేస్ కలవాలి అని చెప్పి. బేసిక్‌గా ఇలా ఎన్నో డిస్కషన్స్ అనేవి వచ్చాయి. కంపల్సరీ ఎన్ని సార్లు కలవాలి అనేది. బట్ ఓవరాల్‌గా వాటెవర్ ద రీజన్ మైట్ బి మెయిన్ అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఇవి ఏ సజెషన్స్‌ని ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. అవి ఇంప్లిమెంట్ అనేవి అవ్వలేదు. సో, ఇక్కడ ఆల్రెడీ ఇది కూడా మెన్షన్ చేశారు. ఒక రకంగా మిగతా కంట్రీస్ కన్నా అంటే మనకన్నా ఎక్స్‌ట్రీమ్‌లీ తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ కూడా మనకన్నా ఎక్కువ సార్లు కలుస్తుంది. లోక్‌సభ ఆన్ అన్ యావరేజ్ 63 డేస్ కలుస్తుంది అంటే, దానికన్నా యూఎస్, యూకే, జపాన్ రైట్. షియర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చూసుకుంటే, నంబర్ ఆఫ్ పాపులేషన్ చూసుకుంటే, అదొక వెరీ సాడ్ ట్రూత్ థట్ ఒక రకంగా కంటిన్యూయస్‌గా మనం చూసుకుంటే, అసలు వాళ్ళ దగ్గర అసలు ఉన్న పాపులేషన్‌కి వాళ్ళు ఎన్ని సార్లు కలుస్తున్నారు, మనం అసలు కలవనే కలవట్లేదు. సో, ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్‌స్టాండ్. మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, జపాన్ కావచ్చు, ఈజీగా 150 డేస్ కన్నా ఎక్కువ, 100 డేస్ కన్నా ఎక్కువ ఒక గ్రేట్ మార్జిన్‌తో లీడ్ చేస్తూ అందరూ అనేది కలుస్తున్నారు. పంజాబ్ అండ్ హర్యానా స్టేట్ చూస్తే అసలు ఒక రకంగా 15 డేస్ కూడా సంవత్సరంలో కలవకపోవడం అనేది ఒక వెరీ సాడ్ థింగ్. అంటే అసలు వాళ్ళు ఏం మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవడానికి టైం ఉంటుంది? ఏమీ ఉండదు. ప్లస్ ఇఫ్ యూ రియలైజ్ దట్ మోడర్న్ డేలో స్టేట్స్‌లో ఇష్యూస్ అనేవి కూడా చాలా సీరియస్‌గా ఉన్నాయి. నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఎంటైర్ కంట్రీకి రిలేట్ చేస్తుందో, వాటిలతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌లో ఇండివిడ్యువల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డీప్‌గా ఉన్నాయి. రైట్. విచ్ ఆర్ యాస్ సివియర్ యాస్ మెనీ ఆఫ్ ద నేషనల్ లైక్ ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూనో, లేకపోతే ఒక బార్డర్ ఇష్యూనో ఎంత సీరియస్‌గా మనం డీల్ చేస్తామో, స్టేట్స్‌లో కూడా వెదర్ ఇట్ ఈస్ కమ్యూనల్ వయలెన్స్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ స్టేట్స్‌లో ఒక రకంగా ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేకపోతే అదర్ కాంట్రోవర్షియల్ జడ్జ్‌మెంట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు. అన్ని రకాలుగా కూడా స్టేట్స్‌లో ఇష్యూస్ అనేవి కూడా ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ కింద మారాయి. సో, ఒక రకంగా ఆ డిస్కషన్స్ అనేవి హెల్తీ డిస్కషన్స్ అనేవి అసెంబ్లీలో ఇంకా ఎక్కువ జరగడం అనేది ఇంపార్టెంట్. బట్ ఇవి జరగట్లేదు. రైట్. అన్నిటికన్నా ఎక్కువ ఒడిస్సా అనేది 46 డేస్ కలుస్తోంది. బట్ అది కూడా కంపారిటివ్‌లీ వెరీ, వెరీ, వెరీ లెస్. ఓవరాల్‌గా స్టేట్స్ ఏవైతే ఉంటాయో, అవి ఒక రకంగా ఏవైతే సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సెంటర్‌కి క్వెషన్ చేయాల్సిన ఇష్యూస్ మీద కావచ్చు, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్టేట్స్‌లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ చేయాలో వాటి రిలేటెడ్ కావచ్చు. అలాంటి ఇష్యూస్ మీదైనా కాస్తో కూస్తో కలుస్తోంది, మాట్లాడుతోంది తప్ప, ఒక రకంగా మేజర్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అనేవి డెఫినిట్‌గా ఇగ్నోర్ అనేవి అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసేటప్పటికి జ్యుడిషియరీలో ట్రిబ్యునల్ అపాయింట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లైట్‌లీగా తీసుకుంటున్నారు అని చెప్పి సుప్రీం కోర్ట్ మెన్షన్ చేసింది. బేసిక్‌గా ట్రిబ్యునల్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. బేసిక్‌గా సుప్రీం కోర్ట్ మీద ఒక రకంగా ఆర్ కోర్ట్స్ మీద ఇన్ జనరల్‌గా ఒక రకంగా ఏదైతే సుప్రీం కోర్ట్ మీద చాలా రకాలుగా ప్రెషర్ అనేది ఉంటుందో పెండింగ్ కేసెస్ మీద, వాటిని తగ్గించేలాగా ఒక ట్రిబ్యునల్ కాన్సెప్ట్‌లో ఒక రకంగా సేమ్ జ్యుడిషియల్ ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ఒక ఒక రకంగా ఏదైతే జడ్జ్‌మెంట్స్ ఉంటాయో వాటిని కూడా పాస్ చేసేలాగా ఉంటుందన్నమాట. సో, ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది ఒక స్పెషల్ కోర్ట్ లాగా, ఒక స్పెషల్ కమిటీ లాగా
అండ్ ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ పర్టికులర్ ఇష్యూస్ మీద, ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద డీల్ చేస్తుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ అనేది డైరెక్ట్ గా ట్రిబ్యునల్ కి అటాచ్ చేసి ఉంటుంది. అండ్ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రిబ్యునల్స్ లో ఏదైతే ఉంటుందో దట్ ఒక రకంగా ఎక్స్ట్రీమ్లీ క్విక్ గా జుడిషియల్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని కూడా థియరాటికల్ గా ఉంటుంది. ఇప్పుడు దీనికి రియలిస్టిక్ గా జరుగుతుంది ఏంటి అంటే ఒక రకంగా ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో న్యాయంగా చూస్తే ట్రిబ్యునల్ ఒక రకంగా సుప్రీం కోర్టు మీద ఉన్న ప్రెషర్ తగ్గించాలి అని థియరాటికల్ గా ఉన్నప్పటికీ బట్ రియలిస్టిక్ గా ట్రిబ్యునల్ లోనే కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం అనేది ఒక వెరీ సాడ్ గా చూడాల్సిన ట్రూత్ అన్నమాట. దీనికి సుప్రీం కోర్ట్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్ అనేది చాలా లైట్లీగా తీసుకుంటున్నారు. ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్ సరిగ్గా సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పి ప్రాపర్ గా బ్యూరోక్రసీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా అయిపోతుంది అని కూడా మెన్షన్ చేసి పంపించారు. నా ఎందుకు సుప్రీం కోర్ట్ దీనికి చాలా సీరియస్ గా తీసుకుంటుంది అంటే ఒక రకంగా జ్యుడిషియరీని ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ ని సెపరేట్ గా ఉంచాలి అన్న ఒక ఆశతో ఏదైతే ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్ అన్నిటినీ కూడా లా మినిస్ట్రీకి సెపరేట్ గా ఉంచి బట్ ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ నుంచి దూరంగా ఉంచేలాగా ఎలా అయితే సుప్రీం కోర్ట్ డిజైన్ చేసి కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసి ట్రిబ్యునల్ ని పెట్టిందో బట్ అదే రీజన్ వల్ల ఒక క్లాష్ అనేది ఏదైతే వస్తుందో అపాయింట్మెంట్స్ ఏవైతే సీరియస్ గా జరగట్లేదో దాని వల్ల గవర్నమెంట్ అనేది కూడా ఆర్డర్స్ అనేవి సరిగ్గా పాస్ చేయట్లేదు. సో ఒక రకంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ నుంచి దూరంగా పెట్టాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ట్రై చేసిందో అపాయింట్మెంట్ విషయంలో కావచ్చు, అదర్ మ్యాటర్స్ కావచ్చు, బికాస్ డెఫినెట్లీ జ్యుడిషియరీకి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. అండ్ ఒక సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ జ్యుడిషియల్ మ్యాటర్స్ అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ నుంచి దూరంగా ఉంచడం. బట్ అదే ఒక రకంగా ఇంకొక రకంగా చూస్తే కూడా ట్రిబ్యునల్స్ అనేవి తన అపాయింట్మెంట్స్ అనేవి సరిగ్గా జరగట్లేదు. అండ్ ఇదొక వెరీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కింద మారుతోంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ అటార్నీ జనరల్ కావచ్చు, ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఒక రకంగా ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్ సీరియస్ గా తీసుకోవాలి ఫర్ ద సేక్ ఆఫ్ స్పీడీ జ్యుడిషియరీ. నౌ ఈ ఎంటైర్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ అంతా కూడా ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ ద హై కోర్ట్స్. నా ఇప్పుడు నార్మల్ గా ఒక హిస్టారికల్ గా బ్యూటిఫుల్ వేలో రాశారు. ఇక్కడ అంబేద్కర్ ని కోట్ చేస్తూ నాకు బాగా నచ్చిన లైన్, వెరీ ఇంపార్టెంట్ లైన్ ఇస్ దట్ అంబేద్కర్ ని కోట్ చేస్తూ ఇండియాలో డ్యూయల్ పాలిటీ ఉంది కానీ డ్యూయల్ జ్యుడిషియరీ లేదు. అంటే డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? సెంట్రల్ లోనూ గవర్నమెంట్ ఉంది, స్టేట్స్ లోనూ మనకి సెపరేట్ గా లెజిస్లేచర్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి. సో డ్యూయల్ పాలిటీ అనేది ఉంది బట్ డ్యూయల్ జ్యుడిషియరీ లేదు అన్నది. అంటే మళ్ళీ మళ్ళీ కూడా అంబేద్కర్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, ఒక రకంగా హైకోర్ట్ ని సుప్రీం కోర్ట్ ని ఒకటే బెంచ్ మార్క్ లో పెట్టారు, ఒకటే ఐడియాలజీలో పెట్టారు. హైకోర్ట్ ని సుప్రీం కోర్ట్ కన్నా తక్కువగా ఏ రకంగానూ పవర్స్ విషయంలో పెట్టలేదు. అట్లీస్ట్ దట్ వాజ్ నాట్ దేర్ ఐడియా. అలా ఉండాలి అని వాళ్ళు అనుకోవట్లేదు. ఈక్వాలిటీ ఆఫ్ పవర్ అనేది ఆల్సో ఫేమస్ గా చాలా పాతకాలంలో చాలా చీఫ్ జస్టిస్ ఎవరైతే బాంబే, మద్రాస్ హైకోర్ట్స్ లో ఉన్నారో వాళ్ళు సుప్రీం కోర్ట్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బికాస్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కన్నా పెద్ద పొజిషన్ సుప్రీం కోర్ట్ లో ఒక ఆర్డినరీ జడ్జ్ కింద ఉండడం అని చెప్పి దర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ దర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ పవర్ అటాచ్డ్ టు హైకోర్ట్స్. బేసిక్ గా హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెడరలిజం ని ప్రొటెక్ట్ చేసే ఒక రకంగా వాళ్ళు ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తారని కూడా థియరాటికల్ గా అండ్ ఒక రకంగా జడ్జ్మెంట్స్ విషయాల్లో కూడా చూసుకుంటే అలానే జరుగుతుంది. ఒక రకంగా సుప్రీం కోర్ట్ కి సెంటర్ స్టేట్స్ కి కన్నా ఫేవర్ చేసే ఒక టెండెన్సీ ఉంది అన్నది మళ్ళీ మళ్ళీ జడ్జ్మెంట్స్ లో కనిపిస్తూ వస్తోంది. బట్ స్టేట్స్ ఆబ్వియస్లీ అలా సెంట్రల్ గవర్నమెంట్ కి స్పెసిఫిక్ గా సెంట్రలైజేషన్ వల్ల ఒక టిల్ట్ అనేది ఇవ్వదు. సో ఒక రకంగా హైకోర్ట్స్ కి హై అమౌంట్ ఆఫ్ పవర్, హైకోర్ట్స్ కి హై అమౌంట్ ఆఫ్ అటానమీ ఇవ్వడం వల్ల ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు బేసిక్ గా 1990s వరకు కూడా సుప్రీం కోర్ట్ కి అండ్ హై కోర్ట్స్ కి ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ గా జరిగింది.
బేసిక్‌గా హై కోర్ట్స్‌కి ఎప్పుడూ కూడా తన ఇంపార్టెన్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అవసరం రాలేదు. బికాజ్ 1860s నుంచి ఒక మద్రాస్ హైకోర్ట్ ఉంది. ఒక బాంబే హైకోర్ట్ ఉంది. బికాజ్ అప్పట్లో బ్రిటిష్ కాలంలో ప్రెసిడెన్సీస్ ఉండేవి. సో, ఎవ్రి ప్రెసిడెన్సీకి ఒక కోర్ట్ ఉండేది. సో, హై కోర్ట్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. సుప్రీం కోర్టే తన ఇంపార్టెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. యాస్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, జ్యుడిషియల్ రివ్యూ అనేది వీళ్ళకి ఇవ్వడం కావచ్చు. ఇలా రకాలుగా కూడా ఒక రకంగా సుప్రీం కోర్ట్‌కి ఒక సెపరేట్ ప్రివిలేజెస్ అని ఇచ్చి ఒక ఒక అప్‌లిఫ్ట్‌మెంట్ అనేది చూపించడానికి ట్రై చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ హై కోర్ట్‌కి ఎప్పుడు తన ఎగ్జిస్టెన్స్‌ని, తన ఇంపార్టెన్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అవసరం రాలేదు. బట్ సిన్స్ ద 1990s ఒక ప్రాబ్లమ్ అనేది ఏర్పడింది. అండ్ ఈ ప్రాబ్లమ్ ఎందుకు ఏర్పడిందంటే మల్టిపుల్ రీజన్స్ వల్ల. వన్ డెఫినెట్‌లీ ఈస్ బికాస్ ఆఫ్ కొలోజియం. కొలోజియం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. ఒక సెపరేట్ క్లాసే చెప్పాలి. అంత పెద్ద కాన్సెప్ట్ అది. కొలోజియం అంటే బేసికల్‌గా ద వే ఇన్ విచ్ ఈ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, ఈ జడ్జెస్ అందరూ ఎలా అయితే ఇండియాలో అపాయింట్‌మెంట్స్ అవుతారో అండ్ ఇండియాలో ఒక రకంగా ట్రాన్స్‌ఫర్స్ కావచ్చు, లేకపోతే ఎవరు సుప్రీం కోర్ట్ జడ్జ్ అవుతారు, ఎవరు చీఫ్ జస్టిస్ అవుతారు, ఎవరు ఏ టైంలో ఏ కేస్ చూసుకుంటారు. బేసిక్‌గా అపాయింట్‌మెంట్స్ అన్నీ కూడా ఒక ఒక కాన్సెప్ట్ సెపరేట్ కాన్సెప్ట్ కింద 3 జడ్జెస్ కేసెస్ అని ఒక ఫేమస్ జడ్జ్‌మెంట్ సుప్రీం కోర్ట్ తన జడ్జ్‌మెంట్ తనే ఇచ్చుకొని, ఒక రకంగా ఇండియన్ జ్యుడిషియల్ కొలోజియం సిస్టమ్ అని చెప్పి ఏర్పాటు చేసింది. ఈ కొలోజియం సిస్టమ్ ఏర్పాటయినప్పటి నుంచి హైలీ కన్‌ఫ్లిక్టింగ్ మ్యాటర్ కింద ఉండింది. ఫస్ట్ డే నుంచి ఇదొక కాంట్రోవర్షియల్ డిస్కషన్ టాపిక్ కింద వచ్చింది. బట్ బేసికల్‌గా మెయిన్‌గా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ అంటే హై కోర్ట్స్ రిలేటెడ్ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, ఒక రకంగా తనకి నచ్చినట్టు ఏ టైంలో కావచ్చో ఆ టైంలో హై కోర్ట్స్ నుంచి కన్నా సుప్రీం కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు అని ఒక రకంగా సుప్రీం కోర్ట్ వైపు టిల్ట్ చేసే చాలా రకాలుగా తన తన అపాయింట్‌మెంట్స్ అనేది పెట్టుకోవడం అన్నది ట్రాన్స్‌ఫర్స్ ఆఫ్ జడ్జెస్ అనేవి తన కంపెనీ తన చేతిలో పెట్టుకోవడం అనేది ఒక రకంగా సుప్రీం కోర్ట్‌కి ఆటోమేటిక్‌గా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ ఇచ్చింది. అండ్ హైకోర్ట్ నుంచి ఆ పవర్ అనేది సమ్‌వేర్ తీసేసుకున్నట్టే అయ్యింది. దీంతో పాటు ఒక రకంగా సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ట్రిబ్యునల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ హైకోర్ట్ నుంచి వదిలేసి డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోతున్నాయి. సో, డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి? ఒక రకంగా హై కోర్ట్స్ ఇంపార్టెన్సే తగ్గించేసినట్టు. అంటే హై కోర్ట్స్ అసలు అవసరం లేదా? డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కే వెళ్ళిపోవచ్చా? అన్ని రకాలుగా చాలా ప్లేసెస్‌లో కావచ్చు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ట్రిబ్యునల్ కేసెస్ వాటన్నిటిలో కూడా ఒక రకంగా ఎంటైర్ హై కోర్ట్‌ని అణిచివేసినట్టే అవుతుంది. బికాజ్ హై కోర్ట్ అసలు డిస్కషన్ కూడా చేయట్లేదు. దాంతో కూడా ఇంకొక ప్రావిజన్ ఏదైతే ఉందో, వేర్ ఇన్ విచ్ హై కోర్ట్‌లో ఏదైనా జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత సంబడీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళొచ్చు అన్న ఒక పవర్ ఏదైతే ఉందో, అది కూడా ఒక రకంగా హై కోర్ట్స్ రెలెవెన్స్‌ని, హై కోర్ట్స్ జడ్జ్‌మెంట్‌ని సుప్రీం కోర్ట్ క్వెషన్ చేసినట్టే అవుతుంది. సో, ఆ రకంగా కూడా అసలు హై కోర్ట్స్‌కి అసలు వాల్యూ ఉందా? అన్న క్వెషన్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీంతో పాటు ఒక రకంగా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సుప్రీం కోర్ట్ అనేది ఆహ్, ఒక చాలా పనికిరాని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యింది అని సుప్రీం కోర్ట్ ఒప్పుకుంటూ కూడా చాలా సార్లు వచ్చింది. అంటే ఒక రకంగా జన్మాష్టమి నాడు ఏదైతే దహీ హండీ ఏదైతే ఉంటుందో, దాన్ని ఎ ఎంత హైట్ ఉండాలి అని డిసైడ్ చేసేలాగా. అంటే కంప్లీట్‌లీ ఒక ఫెస్టివల్ రిలేటెడ్ ఒక రిచువల్‌లో, ఒక లోకల్ రిచువల్‌లో హైట్ ఎంతుండాలి? ఒక 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 రకంగా హోలీలో ఎన్ని రంగులు వాడాలి అన్న టైప్ లాగా అసలు అవసరం ఏముంది అలాంటి డిస్కషన్స్ మీద? అసలు సుప్రీం కోర్ట్‌కి అవసరం ఏముంది? అలాంటి అనవసరమైన మాటల మీద కూడా జడ్జ్‌మెంట్స్ పాస్ చేయడం, డిస్కషన్స్ పెట్టడం, టైమ్ వేస్ట్ చేయడం. అండ్ వి హావ్ సీన్ థట్ ఒక రకంగా జరిగింది. అండ్ లాట్ ఆఫ్ ద టైమ్ సుప్రీం కోర్ట్ కూడా ఒక రకంగా ఫోర్స్‌ఫుల్‌గా హై కోర్ట్ నుంచి తన వైపు మ్యాటర్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ నాట్ గ్రేట్ ఫర్ ద కంట్రీ బికాజ్ ఒక రకంగా ఫెడరలిజంలో జ్యుడిషియరీ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఒక రకంగా హై కోర్ట్స్ అనేవి మన కంట్రీ ఫంక్షనింగ్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, అవి అల్టిమేట్ అయినప్పటికీ ఇట్ ఈస్ రియల్లీ ద హై కోర్ట్స్
ఏవైతే కంట్రీలో ఒక రకంగా బ్యాలెన్స్ అనేవి మెయింటైన్ చేస్తారో, కంట్రీలో ఒక రకంగా హై కోర్ట్సే పీస్‌ని మెయింటైన్ చేస్తాయి, డిస్ప్యూట్స్‌ని సాల్వ్ చేస్తాయి. నాట్ ఎవ్రీబడీ గోస్ టు సుప్రీం కోర్ట్ కదా! అసలు కంట్రీలో బేసిక్ పీస్, బేసిక్ డిస్ప్యూట్స్‌ని కంట్రోల్ చేసే మెకానిజం ఏదైతే ఉందో, అది అల్టిమేట్‌లీ హై కోర్ట్సే. ఎందుకంటే సుప్రీం కోర్ట్‌కి ఎవ్రీ మ్యాటర్ వెళ్ళదు. అనవసరంగా వీళ్ళే తీసేసుకుంటున్నారు కానీ చాలా వాళ్ళకి సంబంధం లేని మ్యాటర్స్. సో, ఒక రకంగా సుప్రీం కోర్ట్‌ని, హై కోర్ట్‌ని ఒక రకంగా ఇండివిడ్యుయల్‌గా చూడకుండా ఒక కలెక్టివ్ జ్యుడిషియరీ సిస్టమ్ కింద చూడడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక ఫెడరల్ బ్యాలెన్స్‌కి సుప్రీం కోర్టే రియలైజ్ అయ్యి లేదు. సుప్రీం కోర్ట్ ప్రాపర్ ఫంక్షనింగ్‌కి కూడా హై కోర్ట్స్ ఇంపార్టెన్స్ ఉంది అని రియలైజ్ అయ్యి, హై కోర్ట్స్‌కి జ్యుడిషియల్ హైరార్కీలో జ్యుడిషియల్ ఇంపార్టెన్స్ ఈక్వల్‌గా ఇవ్వడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసేటప్పటికి సోలార్ వేస్ట్ హ్యాండ్లింగ్ పాలిసీ ఇండియాలో లేదు అని చెప్తూ ఏ పర్టిక్యులర్ ఆర్టికల్ హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్‌గా సోలార్ ప్యానెల్ ఏదైతే ఉందో, సోలార్ ప్యానెల్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ చాలా రకాలుగా ఇండియాలో లాస్ అనేవి పెట్టారు. చాలా రకాలుగా టార్గెట్స్ అనేవి కూడా పెట్టారు. విచ్ ఈస్ ఆల్ గ్రేట్. బట్ ప్రాబ్లమ్ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2030 కల్లా సమ్ 39 బిలియన్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అని క్లారిటీ ఉన్నప్పుడు, ఒక రకంగా ఇట్ ఈస్ అ వెరీ వరీయింగ్ ఫ్యాక్టర్ దట్ అసలు ఇంత వేస్ట్ ఏదైతే అక్యుములేట్ అవుతుందో, రైట్ 2015 కల్లా 50 కల్లా 78 మిలియన్ టన్స్ ఒక రకంగా వేస్ట్ రాబోతుంది అని చెప్పినప్పుడు, ఈ వేస్ట్ అన్నిటిని ఎక్కడ డిస్పోజ్ చేస్తారు? నౌ కాడ్మియం అండ్ అదర్ సిల్వర్ లాంటివి ఒక రకంగా చూస్తే లాట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సోలార్ వేస్ట్ ని హజార్డస్ వేస్ట్ ని డేంజరస్ వేస్ట్ కింద కూడా చూడొచ్చు. టు అన్ ఎక్స్టెంట్ దే క్యాన్ బి డేంజరస్. సో దాన్ని ఎలా ఒక రకంగా డిస్పోజ్ చేస్తారు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ప్లస్ లాట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్ గా న్యాయంగా చూస్తే దే క్యాన్ బి రీసైకిల్డ్ అండ్ రీసైకిల్డ్ తర్వాత కూడా దీన్ని చాలా రకాలుగా యూజ్ అనేది పెట్టొచ్చు. దానికి ఏమీ డౌట్ లేదు. బట్ మనం రీసైకిల్ కూడా చేయలేకపోతున్నాం. ఎందుకు రీసైకిల్ చేయలేకపోతున్నాం అంటే, ల్యాండ్ ఫిల్స్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్‌ట్రీమ్‌లీ చీప్‌గా అయిపోతుంది. బట్ రీసైకిల్ ఏదైతే ఉందో అవి ఎక్స్‌ట్రీమ్‌లీ కాస్ట్‌లీ. అండ్ ఆబ్వియస్‌లీ మనీ అన్న విషయం వచ్చినప్పుడు ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడం కన్నా కూడా ఒక రకంగా చీప్‌గా, ఎకనామికల్‌గా ఒక రకంగా వెళ్ళిపోవడం అనే అలవాటు ఏదైతే హ్యూమన్ కైండ్‌కి న్యాచురల్‌గా ఉంటుందో, అది చూసుకున్నట్టయితే ఒక రకంగా రీసైకిల్ కన్నా ల్యాండ్ ఫిల్స్‌కి మోర్ ఇంపార్టెన్స్ పెడుతున్నారు. సో దాని వల్ల కూడా అగైన్ డిఫరెంట్ ప్రాబ్లమ్ బికాస్ అది నాట్ ద బెస్ట్ ఐడియా ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. ల్యాండ్ ఫిల్స్ అంటే ల్యాండ్ మీద ప్రెషర్ పడుతోంది. అగైన్ న్యూ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇండియాలో ఒక సాలిడ్ సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ పాలిసీ ఉండాలి అని చెప్పి ఫర్ ద లాంగెస్ట్ టైం చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ డిస్కషన్ అనేది ఒక 5, 6, 3, 4 ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ గా నడుస్తుంది. నౌ వెన్ యూ హియర్ నంబర్స్ లైక్ దిస్ అంటే 78 మిలియన్ టన్స్ 2050 కల్లా అక్యుములేట్ అయిపోతున్నప్పుడు ఇట్ విల్ టెల్ యూ ద సడన్నెస్ అండ్ ఒక రకంగా అర్జెంట్ ఏదైతే ఈ మ్యాటర్ ఒక అర్జెన్సీ ఏదైతే ఉందో అది ఒక రకంగా హైలైట్ చేయడానికి ఇంకా పెద్దగా చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు. ఎంత పెద్దగా అవ్వబోతుందో ఒకవేళ దీన్ని సరిగ్గా చేయకపోతే. సో దీనికే ఒక రకంగా మినిస్ట్రీ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఫార్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక కమిటీ అనేది పెట్టింది. సో దట్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది రీయూజ్ కావచ్చు, రీసైకిల్ కావచ్చు పెట్టడానికి. నా ఈ ఏవైతే స్క్రాప్‌లో అమ్మేస్తున్నారో ఆర్ స్క్రాప్‌లో అమ్మలేనివి ఆర్ లేకపోయినవి ల్యాండ్ ఫిల్స్‌లో పెట్టేస్తున్నారో, ఇదొక ఈజీ వే ఔట్ కింద ఒక షార్ట్ కట్ కింద తయారయింది. రైట్. బట్ ఒక రకంగా రీసైకిల్ ఆర్ రీయూజ్ చేయడానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అనేవి సెపరేట్‌గా దీనికనేది పెట్టాల్సొస్తుంది. అగైన్ అదొక ఎకనామిక్ కాస్ట్ అవుతుంది కాబట్టి దానికి కూడా ప్లానింగ్ అనేది చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్. దీంతో పాటు ఒక రకంగా తమిళనాడులో కూడా ఒక ప్రైవేట్ కంపెనీ సెటప్ చేసి ఒక రకంగా ఇవన్నిటిని ఎలా వాడుకోవాలి అని చెక్ చేసేలాగా అండ్ ఒక రకంగా ఈ వేస్ట్ నుంచి ఒక 100 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ 2022 కల్లా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రైవేట్ కంపెనీ ఇన్ తమిళనాడు ఆల్రెడీ ఈ ఐడియాలజీ ఫాలో అవుతున్నప్పుడు ఇండియా ఒక టార్గెట్ అనేది పెట్టింది.
100 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలి బై 2022 అనేది. అంటే ఒక రకంగా హెవీ టార్గెట్స్ అనేవి మనం ఆల్రెడీ మైండ్‌లో పెట్టుకుంటున్నాం. ప్లస్ ఈ సోలార్ ప్యానెల్ లైఫ్ ఏదైతే 25 ఇయర్స్ ఎస్టిమేటెడ్ ఏదైతే ఉందో, దీని వల్ల ఒక రకంగా క్యాలెండర్ ఇయర్స్ పెరుగుతూ వెళ్ళినప్పటికల్లా మనకి ఈ వేస్ట్ అక్యుములేషన్ సోలార్ ప్యానెల్‌ది కూడా ఎక్కువ అవుతూ వెళ్తుంది. రైట్. సో, సేమ్ వే ఒక రకంగా బాగా చేయాల్సిన అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీని ఎక్స్‌పాండ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీకి అని రియలైజ్ అయినప్పుడు, అంతే ఇంపార్టెంట్ దీని నుంచి వస్తున్న వేస్ట్‌ని కూడా డిస్పోజ్ అనేది చేయడం. ప్లస్ దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే, ఈ సోలార్ ప్యానెల్ ఏదైతే వస్తున్నాయో, వీటి నుంచి కూడా చాలా రకాలుగా వస్తున్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో, మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా చైనా నుంచి ఔట్‌సోర్స్ చేసుకున్నవే. సో, ఆ రకంగా కూడా డిఫెక్ట్స్ అనేవి నేచురల్‌గా చాలా సార్లు డెవలప్ అయిపోయి ఉంటాయి. సో, ఒక రకంగా ఆ మేనేజ్‌మెంట్ కూడా ఆ రకంగా కూడా చూడడం వెరీ ఇంపార్టెంట్ ఆన్ హౌ వెల్ ఇండియా అనేది ఎంటైర్ సోలార్ ప్యానెల్స్ విషయంలో కూడా ఆ మ్యాటర్స్‌ని డీల్ చేస్తుందో. రైట్. థాట్స్ ఆల్ ఫర్ టుడే.